ఆర్డీఓ గారి ఆఫీస్లో ఆర్డీఓ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, సబ్ రిజిస్టర్ గారు, టీపీఓ గారు, ఇతర అధికారులతో గతంలోనే మేము ఒక సమాధానము, ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాకపోతే మా అందరి మధ్యన ఒక సమన్వయం అనేది ఎప్పుడు టైం ఇబ్బంది పెట్టిన దానివల్ల సమన్వయం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను కార్యక్రమం నిర్వహిస్తాను. అందులో భాగంగా ఈరోజు ఈ పరిష్కార వేదిక మీద నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ప్రజలందరికీ, కదిరి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున గతంలో ఏదైతే మీటింగ్ పెట్టున్నామో ప్రైవేటు లేఅవుట్స్, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఆపేసినారని ఒక అపవాదం. ఆపడం కూడా ఒక రంగం మంచిది, అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా దొంగ పనులు కూడా ఆగిపోతాయి. ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారంటే దొంగ పనులు చేసేవారు బాధపడి ఉండొచ్చు. అమాయక ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, పేదవాళ్ళని, మధ్యతరగతి వారిని నిజాయితీగా ఒక భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా అని ఆలోచన చేసేవాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేగా నాకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు ఏమాత్రం లేదనేది వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తారు. ఇందాక ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆర్డీఓ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు మీకు తెలియజెప్పండి. దీంట్లో 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకటి వ్యాపారస్తులు, రెండవ వాళ్ళు దళారు, మూడవ వాడు వినియోగదారు, నాలుగవ వాడు కూడా ఉన్నాడు. వీడే నిజమైన దొంగ. రాజకీయాలను, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని కాజేసి పట్టాల వ్యాపారం చేసుకొని దొంగ పట్టాలు అమ్ముకుంటూ నిరంతరము రాజకీయ నాయకునిగా చలామణి కావాలా, లేదు తెల్లబట్టలు వేసుకొని పెద్ద నాయకుని నేను అందరు బెదిరిపోవాలా, బెదరకపోతే మాకు పార్టీ ఉందని బెదిరించే వాళ్లకు ఇది ఒక హెచ్చరిక. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వాళ్ళని మేము వదలడం లేదు. తప్పు చేసినోడు, తప్పు చేయనోడు ఇద్దరే ఉంటున్నారు. తప్పు చేసినోడు ఊరు బయట ఉంటుందా, లేదు జైల్లో ఉంటుందా. తప్పు చేయనటువంటి వాడికి, జాగ్రత్తగా సమాజంలో బతకాలని కోరుకున్నటువంటి వాడికి, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే మేము చర్యలు తీసుకుంటాం. హెచ్చరిల్లిపోయింది అసలు వ్యవస్థలు అనేది. ఆ లాస్ట్ సామాన్య ప్రజలు ఏమని నమ్మిస్తున్నారంటే మేము చేసేదే వ్యాపారం, మేము చెప్పిందే రేటు, మేము అమ్మిందే భూమి. ఈ ధోరణి మంచిది కాదు. ఇందాక చెప్పినారు బయట పక్క లేఅవుట్లకు పోతే 60 కోట్ల అకౌంట్ తెచ్చిమంటారు. మీరు డబ్బులు కట్టరు కానీ రోడ్డు కావాలా, గతంలో కూడా చెప్పినాయి. రెండో రకం ఏమంటే ఇది అధికారాన్ని ముసుగేసుకొని డబ్బు సంపాదించడానికి ఇది ఒక ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది. అందులో పేదలు పాపం చిన్న చిన్న కాలనీలు, స్లమ్స్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటారు, అంట్లు తోముకుంటారు, కసులు ఉడుచుకుంటారు. ఏదో 4 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకో 4 రూపాయలు అప్పు చేస్తారు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. వాళ్ళని కూడా మోసం చేసేటువంటి దరిద్రం రాజకీయ నాయకులు ఉన్నారు. అందరం చెప్పను, ఒకరిద్దరు కావచ్చు, 4 కావచ్చు. ఇటువంటి వాళ్ళకు మేము వ్యతిరేకమే. ఎంత ఒత్తిడి వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఎంత స్థాయిలో అయినా ఒత్తిడిని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. రెండోది, ఇందాక కమిషనర్ గారు కూడా చెప్పడం మర్చిపోయారు. సుప్రీంకోర్టు కూడా స్పెసిఫిక్గా చెప్పింది, ఎవడైనా ప్రభుత్వ భూమి ఆర్ఎన్బిది కావచ్చు, ఎన్హెచ్ది కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూమిలో కావచ్చు, లేదంటే అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కావచ్చు జరిపితే నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, లేదంటే వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, కూదు కొట్టండి అని చెప్పి ఇంత స్పష్టంగా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే తీర్పునిచ్చిన తర్వాత ప్రజలు ఆలోచన చేసుకోండి. ఇండస్ట్రియల్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ కట్టుకొని కక్ష సాధింపు అంటే మీరు పిచ్చోళ్ళు. ప్రజలు అర్థం చేసుకోండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి, ఈ ఊరి అభివృద్ధి కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఇండస్ట్రియల్ కారిడార్లో ఇండస్ట్రీసే ఉన్నారు. రెసిడెన్షియల్ ఏరియాస్ పనికిరావు. దాన్ని చేసుకోవాలంటే ఒకవేళ అక్కడ ఉన్నట్టు మారినటువంటి పరిస్థితులు అయితే మార్చాలంటే ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయి. నా అంతకు నేను, ఆయనంతకు ఆయన, మేము నిర్ణయాలు తీసుకుని అమలు కావాలంటే జరగదు. వ్యవస్థలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి. అవన్నీ కూడా మన కోసం చేసినట్టువే. ప్రజా జీవితము అస్తవ్యస్తం కాకుండా, స్తంభించకోకుండా పరిపాలన జరగాలనే ఆలోచనతో చేసినట్టువే వ్యవస్థలు. దానికి కట్టుబడే ఉంటాయి.
అదే రంగా చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో దాదాపు 91-92 నుంచి సిఎండ్ఐజీ మిషన్కి సంబంధించి చర్చాస్తులకు సంబంధించి కుంభకోణానికి మూల కేంద్రము కదిరిగానే ఉంది. దీని మీద మొన్నటి కలెక్టర్ గారి మీటింగ్లో నేనే ఒక ఎంక్వైరీకి అడిగినాను. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పేసి అడిగినాను. సిఎండ్ఐజీ చర్చికి సంబంధించినటువంటి ఆస్తుల క్రయ విక్రయాల మీద కూడా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయమని చెప్పేసి కూడా అడిగినా దానికి ఆయన స్పందిస్తూ వెంటనే చేస్తాము, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు, ఒక లెటర్ పెట్టమన్నారు. నేను లెటర్ కూడా పెడతాను. వచ్చే రోజుల్లో ప్రజలకు చెప్తాను, సిఎండ్ఐజీ చర్చిల ఆస్తుల విషయంలో పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తాం. దీంట్లో దొంగలు ఎవరో ఖచ్చితంగా తేలుస్తాం. అప్పుడప్పుడు పారిపోయే వాళ్ళు మీకు ఒక ఎక్స్క్యూజ్ కింద మాకేదో ఆస్తి తగాదు, మీకు ఆస్తి తగాదులు ఉండేకి మీరు ఎస్సీలు కాదు లేదంటే క్రిస్టియన్స్ కాదు, మీరు పారిపోయినారు. మీకు వాళ్ళకి ఏం తగాదా ఉందో మీరు ప్రజలకు చెప్పుకోవాలా. ఏమారిస్తే ఇంకా ఏమారే వాళ్ళు ఎవరు లేరు. పూర్తి స్థాయి వాస్తవాలు అనేది వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది. కలెక్టర్ గారి ద్వారా ఖచ్చితంగా దీని మీద విచారణ, పూర్తి స్థాయి విచారణ జరగబోతోంది. చర్యలు కూడా జరగబోతున్నాయి. రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేయమని చెప్పేసి కూడా నేను రెవెన్యూ అధికారులను అడిగినాను. ఆయనకు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఏదైతే జిల్లా మ్యాజిస్ట్రేట్ అధికారిక హోదాలో ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయమని చెప్పేసి కూడా కోరుతాను. అనుగుణంగా వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగానే పరిపాలన సాగుతుంది ఈ నియోజకవర్గంలో అనేది వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తాను. అధికారులకు ఎవరైతే రోడ్ల మీద కట్టుకున్న వాళ్ళకి కూడా చెప్తాను, మీరు ఎవరిని కూడా ఉపేక్షించద్దండి. దొంగ పట్టాలు చేసిన ఉపేక్షించద్దండి. ప్రభుత్వ భూములు దోచుకునే ఉపేక్షించద్దండి. ఎవడైతే పేద ప్రజల డబ్బును దోచుకోవడానికి కాలనీల పేరు మీద వ్యాపారాలు చేసేవాడిని ఎవరిని ఉపేక్షించద్దండి. పట్టాలు, దొంగ పట్టాలు ఇళ్లలో పరుపుల కింద పెట్టుకోనో, లేదు బీరువాల్లో పెట్టుకోనో, ఇళ్లలో రబ్బర్ స్టాంపులు పెట్టుకోనో, పాస్బుక్లు పెట్టుకోనో, దొంగ పాస్బుక్లు పెట్టుకునో, లేదు సంతకాలు పెట్టుకొని వాళ్ళకి స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఒక స్పైరల్ బైండ్ నోట్బుక్లో పెట్టుకున్నారంట. ఫలానా చచ్చిపోయిన తహసీల్దార్ దాన్ని చూసి సంతకాలు పెట్టేవాళ్ళం. స్పేర్ చేయొద్దండి. స్పేర్ చేస్తే కూడా నేను కూడా ఓర్చుకున్నాను కూడా చెప్తాను. వీళ్ళ మీద హార్ష్గా పోతున్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము. ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మీరు ఉండేటటువంటి ఊర్లో ఉండండి. లేదు మీకు ఇబ్బంది పడేది ఇష్టం లేకపోతే ఊరు వదిలేసిందే వెళ్ళిపోండి. ఈ ప్రభుత్వంలో అయితే మీరు తప్పు చేయలేము. తప్పు మేము చేయం, మీతో చేయలేము. ఎక్కడైనా ఇల్లు అవుతారంటే మీకు అపోహ ఉంటుంది. అధికారులు కూడా తప్పు చేయలేము. రెండోది, సామాన్య ప్రజలు చెప్తున్నారు, మీరు రెగ్యులరైజ్ చేస్తారు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పెట్టండి. పీనలైజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఏమైనా విచక్షణ అధికారాలు ఉండి వీళ్ళు ఏమన్నా డబ్బులు ఎక్కువ మాట్లాడి తక్కువ చేసుకుంటాం, మేము డబ్బులు ఇస్తామని అపవాదు మీరేమన్నా పెట్టేదంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని మీ కంప్లైంట్స్ కానీ, ఇది ఒకటే కాదు, ఏ కంప్లైంట్స్ ఉన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, ఒక మెయిల్ ఐడి ఇస్తాను. ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడైనా దానికి ఫోన్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు చెప్పిన గ్రీవెన్స్ వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని పరిష్కారం చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా అటువంటి ఆరోపణలు వస్తే కూడా దాన్ని పరిష్కరించడానికి, దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ప్రజల సౌకర్యార్థమే మేము ఆలోచన చేస్తాము. ప్రజలు బాగుండాలనే ఆలోచనతోనే చేస్తాము. ఇప్పుడు పెట్టిన మీటింగ్లో అవుట్కమ్ ఏమంటే 3 లైన్లు చెప్తున్నా. ఆర్డీఓ గారు, సబ్ రిజిస్టర్ గారికి, మున్సిపాలిటీ అధికారులకు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఒక సమన్వయ కమిటీ పెట్టుకుంటారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ జరగాలంటే కూడా వీళ్ళందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళందరి సమన్వయంతోనే జరుగుతాయి. ఏదైతే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో రెగ్యులరైజ్ చేసిన తర్వాత 14% వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, దాని మీద పీనలైజేషన్ కాదు. పీనలైజేషన్లో కూడా వాళ్ళ విచక్షణాధికారాలు లేకుండా ఈ సమన్వయ కమిటీనే ఒక సెంటు కింద అని చెప్పేసి ఫిక్స్ చేయమంటున్నాను. ఎక్కువ పెంచేది తక్కువ పెంచేది వద్దు. ఆ విచక్షణ అధికారాలు వదులుతున్నాం. ఎందుకంటే గుడగాల్సి ముఖం మీద వేసే వారాలు ఉంటాయి. అందుకు కూడా అవకాశం లేకుండా దానికి ఒక నామినల్ అమౌంట్ ఫిక్స్ చేసేసి ఆ డబ్బు కూడా ప్రజలకు తెలియజెప్పేస్తాం. అంతకు మించి ఏమన్నా అడిగినా మా దగ్గర కంప్లైంట్ చెప్పండి, అంతకుమించి మీకు తక్కువ చేసినా కూడా మా కంప్లైంట్ చెప్పండి. అంటే మీరు తక్కువ చేస్తున్నారంటే యూఆర్ టేకింగ్ దేర్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. కాబట్టి రెండైనా మా దృష్టికి ఇస్తామని చెప్పేసి చెప్తాను. ఇవన్నీ కూడా మీ సౌకర్యార్థం చేస్తామండి. ట్రాన్స్పరెన్సీ అనేది, పారదర్శకత అనేది తీసుకురావాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి నిర్ణయాలు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతాయి. వచ్చే రోజుల్లో చెప్తున్నాం, ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేస్తాం. ఎక్కడ కూడా నేను వీళ్ళు అవుతారని ఎవరికన్నా ఉంటే కూడా మీకు తిక్కబట్టింది అనుకుంటాను, జరగదు.
28 అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. దీంట్లో మ్యాపింగ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏదైనా హౌస్ ప్లాట్ నెంబర్లు అలాట్ చేసింటే అది కూడా డిస్ప్లే చేస్తాం వచ్చే రోజుల్లో. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా బయట నోటీస్ బోర్డులో పెట్టమని చెప్తాను. ఈ సైట్లు గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పేసి ఫలానా అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఈ సైట్లు గవర్నమెంట్ ల్యాండ్స్లోనే ఇవి రిజిస్ట్రేషన్ చేయబడడం అనేది అఫిషియల్గానే పెడతాం. అక్కడ కూడా మళ్ళీ దాపరి కాలేజీలో మేము చేయదలుచుకున్నది దొంగ పనిని కట్టడి చేయాలనుకున్నాం, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. పేద ప్రజలు ఎవరైనా వాళ్ళ పెళ్లిళ్ళ కోసమో వాళ్ళ ఇంట్లో కార్యక్రమాల కోసమో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అమ్ముకోవాలనే వాళ్ళ కోసం అయితే మేము ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో లేదు. కాబట్టి రిజిస్ట్రేషన్స్ అనేది మీరు ఈ రోజు నుంచైనా రేపటి నుంచైనా కూడా చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టరు. చేయాల్సిందల్లా మీరు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టి దానికి రిసీట్ తీసుకుపోయేసి సబ్ రిజిస్టర్ గారికి మీ స్టాంప్స్తో పాటు అది కూడా ప్రొడ్యూస్ చేస్తేనే రిజిస్ట్రేషన్స్ అవుతాయి. మేము పోయేసి రిజిస్ట్రేషన్ చెప్పేసినారు కదా అని స్టాంపులు రాసుకొని పోతే జరగవు. మీరు ఖచ్చితంగా ఏదైతే డబ్బు కట్టాలో లేఅవుట్ ట్యాక్సెస్ మున్సిపాలిటీ డబ్బు చెల్లించండి. మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు ఖచ్చితంగా ముక్కుబిండి వసూలు చేస్తాం. స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు రాబడతాం. తద్వారా ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతాం. అది మీకు సౌకర్యాలు కల్పించడం కోసమే కానీ మా స్వలాభాపేక్ష ఏమీ లేదు, మా ధనార్జన ఏమీ లేదు మాకు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమంటాను. మీకు పరిష్కారం చూపిస్తాను. ఇప్పటికీ వెసులుబాటు ఇస్తాను. నేను గతంలో కూడా వెసులుబాటు ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు డబ్బులు కట్టుకోలేదు. రూరల్ ఏరియాలో అయితే సబర్బన్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలని ఆలోచనతో చేసినటువంటి వ్యవస్థ దానికి కట్టుబడే ఉంటాయి. వచ్చే రోజుల్లో ఇందాక చెప్పినారు ఒక నెలని కాదు, నెల కాదు 2 నెలలు ఏమంటారు సమయం కమిషనర్ గారికి. మాకేదో అర్జెంటుగా 30 రోజుల లోపల ఎవరినో ఖర్చు సాధించాలని ఆలోచన లేదు. 60 రోజులు టైం తీసుకోండి. అవసరమైతే ఇంకో నెల కూడా ఎక్స్టెండ్ చేద్దాం. వాళ్ళు మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. డబ్బులు కట్టి మున్సిపాలిటీ 4 డబ్బులు వచ్చి మన ఊరికి పనులు జరగనండి అయ్యా. కాలువలు తీసేదానికి డబ్బులు ఉండవు, రోడ్లు వేసేదానికి డబ్బులు ఉండవు, వీధులు ఇట్లు వేసేదానికి డబ్బులు ఉండవు, పారిశుద్ధ్య పనులకు డబ్బులు ఉండవు, డీజిల్ బంకులకు డబ్బులు కట్టేదానికి డబ్బులు ఉండవు. రెవెన్యూ జనరేషన్ వస్తే ఊరి పరిస్థితి మారుతుంది, మున్సిపాలిటీ స్థాయి పెరుగుతుంది, మన జీవితాల్లో కూడా విలువలు పెరుగుతాయి, ప్రమాణాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంది, మనం చేసుకోవాల్సినవి. కాబట్టి అందరికి అప్పీల్ చేస్తాం. ప్రత్యేకించి రాజకీయ ముసుగులో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేమేమైనా చేయగలిగినాము, చేస్తాము, చేయబోతాము, మేము ధర్నా చేస్తామంటే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి ధర్నా చేపిస్తాం. మాకేం ఇబ్బంది లేదు. మీరు 4 ధర్నాలు చేస్తారంటే మేము ఎక్కడ కూడా అడ్డుకోం. వి వెల్కమ్ దెమ్, స్వాగతిస్తాం. వాళ్ళు ధర్నా ఎందుకు చేసినారో ప్రజలకు అర్థం కానివ్వండి. ప్రజలకు తెలియజెప్పాలి. వాళ్ళందుకు వాళ్ళే రోడ్డు ఎక్కేసి నేను ఇదేం చెప్పుకునే ప్రయత్నం చేస్తే మేము ప్రొటెక్షన్ ఇచ్చి అవకాశం కల్పిస్తాం. ఈ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మాదిరిగా గొంతు నొక్కేసేటువంటి కార్యక్రమం చేయ కూడా. మొన్నటికి నాకు చెప్తాను నేను, ఎవరు వైసీపీ వాళ్ళు కరెంటు దాని మీద అయితే నేను చెప్పా, నాకు కూడా సలహా ఇచ్చే కేసులు అవసరం లేదబ్బా. వాళ్ళ నమ్మరు ప్రజలు. కరెంటు బిల్లులు పెంచిందే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కరెంటు కష్టాలు ఏమైనా కరోనా సమయంలో తెలియకుండా పెంచినట్టే జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇంకా మర్చిపోవాలి. అందుకే 11 సీట్లు ఇచ్చింది. వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. దొంగ అని అరుస్తానంటూ ప్రజలు కనపడినప్పుడు వాళ్ళు అసహించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చేసేయడం కూడా చెప్తున్నాం. మేము ఎక్కడ అడ్డుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయగలిగిన ధర్నాలు చేసినట్టు చేసుకోండి. మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, ఇబ్బంది లేకుండా. పోలీస్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇస్తాం. రోడ్డు ఎక్కి మీకు ఏం అన్యాయం జరిగిందో గొంతెత్తి మాట్లాడండి. దానికి అధికారుల నుంచి, అధికార పక్షం నుంచి కూడా సమాధానం వస్తుంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద, మా మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాము. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే హక్కు మీకుంది. మీరు చేయడానికి యూఆర్ ఎంటైటిల్ ఫర్ దట్ డెమోక్రటికల్లీ. మేము దానికైతే అగెనిస్ట్ కాదు. కానీ అంతే స్థాయిలో ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ప్రత్యేకించి చెప్తాన్న రోడ్ల మీద ఇల్లు కట్టి బెదిరించుకొని బతికిన వాళ్ళందరికీ చెప్తాను, కమిషనర్ గారు ఏదైనా ఒత్తిడో లేదంటే ఇంకొకరు ఆర్డీఓ గారు ఒత్తిడికుంటే మేము ఒత్తిడికి లోను కాము, వాళ్ళతో ఉద్యోగం చేయిస్తాం. అది నువ్వు కక్ష సాధింపు అనుకునే పర్వాలేదు, ఇంకోటి అనుకునే పర్వాలేదు. మాకు కూడా 6 నెలల పరిపాలనలో మాకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు, గుడ్ గవర్నెన్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనునిత్యము ఇటువంటి దొంగ పనులను ప్రోత్సహించే మూడులో ప్రజలు లేరు, అసహించుకుంటున్నారు.
నిరంతరం డబ్బులు అపేక్ష పెట్టుకొని అవినీతిని ప్రోత్సహించేటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు లేరు. నాకు స్పష్టతమైనటువంటి సందేశాలు వాళ్ళే ఇస్తా ఉన్నారు. సౌకర్యాలు కల్పించడం కోసమే కానీ మా స్వలాభాపేక్ష ఏమీ లేదు, మా ధనార్జనది ఏమీ లేదు మాకు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమంటాను. మీకు పరిష్కారం చూపిస్తాను, ఇప్పటికీ వెసులుబాటు ఇస్తాను. నేను గతంలో కూడా వెసులుబాటు ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు డబ్బులు కట్టుకోలేదు. రూరల్ ఏరియాలో అయితే సబర్బన్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా సంబంధిత గ్రామ పంచాయతీలు వేసి పంచాయతీ సెక్రటరీతో ఎండార్స్మెంట్ తీసుకొని తహసీల్దార్ ఆఫీసులో వేసి మీరు కట్టాల్సినటువంటి రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కట్టండి, కట్టేసి ఆ రసీదు తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇవ్వండి. ఇంత పారదర్శకంగా మీకోసం ఇది ఆలోచన చేస్తాను. మాకల్లా కావాల్సింది ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా రావాలా, ప్రజలకు ఏర్పాటు చేయాల్సినటువంటి కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు మేము ఏర్పాటు చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఎక్కడ కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఊరు బాగుపడాలా, ఊర్లో జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి మా కూటమిలో ఉన్నటువంటి పార్టీ సభ్యులకు కూడా మేము వ్యక్తిగతంగా కూడా మాట్లాడదలుచుకున్నాం. మా స్టాండ్ క్లియర్గా చెప్పదలుచుకున్నాం. కొన్ని పెయిన్ఫుల్ కూడా ఉండొచ్చు, నన్ను కూడా అనొచ్చు, దగ్గర ఉండేవాడిని ఉన్న పక్ష సాధింపుతో చేస్తున్నారని. నేను ఆ బ్లేమ్ కూడా తీసుకునే వెరవల. ఎందుకు వెరవలేదంటే నేను అటువంటి ఆలోచన పోయినానంటే ఇది అమలు చేయలేదు. సమ్మర్ నేషనల్ పిల్లలకి ఎవరో ఫిల్మెంట్లో గంట కట్టలేదు. ఆ ఫిల్మెంట్లో గంట కట్టినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది, కానీ మేము ఆ ఇబ్బంది ఇబ్బంది పడము, ఖచ్చితంగా అమలు చేస్తున్నాము. కాకపోతే ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని మనందరి జీవితాల కోసం ఆలోచన చేసి తీసుకుంటున్నటువంటి నిర్ణయము. ఎవడైనా రాజకీయ అపేక్షతో చెప్పేటువంటి మాటలు కూడా మేము వేసేటువంటి పరిస్థితులు లేవు. ఏదో బజార్లో కూర్చొని అట్లా చేసేసి ఇట్లా చేసేసి భూములు రియల్ ఎస్టేట్ పెడతారు. రియల్ ఎస్టేట్ నిజంగా ఉండే వాల్యూ ఖచ్చితంగా వస్తుంది. భూములు ఏ రేటు పలుకుని ఆ రేటే పలుకుతుంది. లేని రేటు మీరు పలికించాలంటే ఇంక పలకదు. ఎందుకంటే మీ తీగలు తీగిపోయింది. మీరు టింగ్ కావాలంటే టింగ్ మోగదు. కాబట్టి ప్రజలు మోగిస్తారు. ఇప్పటి నుంచి టింగ్ ఎంత రేటు మోగించాలో వాళ్ళే మోగిస్తారు. కాబట్టి మీరు మోగించలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ నోళ్ళకు కూడా మూతపడతాయి. వచ్చే రోజుల్లో వాస్తవ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలే కలుపుతాయి. భూమి ధరలు కూడా మధ్యతరగతి వాళ్ళకు కూడా భూములు అందుబాటులోకి వస్తాయి. మధ్యతరగతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలా, మధ్యతరగతి వాళ్ళు కూడా హౌస్ సైట్ కొనాలా, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా హౌస్ సైట్ మీద ₹2 డబ్బులు పెట్టుకోవడం సురక్షితంగా వాని డబ్బులు వాడు కాపాడుకోవాలా. పాచి పని చేసుకునే వాళ్ళు, అంటు దొంకునే వాళ్ళు ₹2 దాచిపెట్టుకొని ఏదో కాలనీలో పట్టాలు తీసుకొని పాపం వాళ్ళకి తెలియక పట్టాలు కొనడము తప్పే, అమ్మడము తప్పే. అది ఉచితంగా ప్రభుత్వాలు ఇచ్చేది. దానికి ఏదైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కూడా చెప్తాను, నన్ను ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోండి. మీరు ఎవరికి భయపడాల్సిన పని. మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, వాటిని కూడా ప్రాసెస్ చేస్తాను. వచ్చే రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ యొక్క 2024 డిసెంబర్ ఎండ్ అవుతున్న ఈ సందర్భంలో మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో కదిరి ఆర్డీఓ ఆఫీస్లో మన మున్సిపల్ కమిషనర్ గారు, సబ్ రిజిస్టర్ గారు, మేము, అలాగే మన ఎమ్మెల్యే గారి యొక్క మీద గతంలో కూడా 2-3 సార్లు మీటింగ్ కండక్ట్ చేశాము. మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటే, ఎక్కడైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఇంపాక్ట్ అవుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఎక్కువ ఆక్రమించుకొని మాది అనేసి దౌర్జన్యపరంగా ఉంటున్నారో, ఎవరైతే కొంతమంది చేతుల్లోని భూమి అనేది ఒక రకమైన వాళ్ళకి ఒక వస్తువుగా మారడం కాకుండా పేదవారికి, ముఖ్యంగా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్న ప్రజలు ఎవరికైతే వెళ్ళవలసిన హక్కులు ఆధారాలు ఉన్నాయో అవన్నీ కోల్పోతున్న సందర్భంలో గతంలోని ఏవైతే ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏవైతే మనం క్లారిఫై చేసి కొన్ని సందర్భాల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎటువంటి పరిమితులు, ఎటువంటి నిబంధనలు అనుసరించాలనేసి మనం బహిరంగంగా పెట్టుకున్న మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నామో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 4-5 సార్లు దీనిపైన మనం కూర్చొని ఈరోజు ఒక నిర్ణయాన్ని కాకుండా ఏదైతే గతంలోని ఇప్పటికీ కూడా ఒకటే ఉంది, ప్రభుత్వ స్థలాలు ఏవైతే ప్రభుత్వ పరంగా అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఎవ్వరు కూడా ఆక్రమించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆక్రమించుకున్నట్లయితే చట్టపరంగా కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఇప్పటికీ కూడా లేఅవుట్స్ కొన్ని ఆథరైజేషన్ అవుతూ ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉండిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్నింటి మీద ఇప్పుడు కొన్ని కమిటీ యొక్క ఫామ్ చేసామండి. అందులో మీకు అద్దరుగా మీకు చదువుతున్నాం. మన నియోజకవర్గ పరిధిలో అధికారికంగా లేఅవుట్స్ ఏవైనా వేయటం కానీ అవి వేసే ప్లాట్లు కానీ విక్రయించడం కానీ అనుమతించబడవు. అంటే అనధికారికంగా ఏవైనా లేఅవుట్స్ ఉన్నట్లయితే అవి ఇక మీద నుండి అనుమతించబడవు. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవన్నీ ఎట్టి వయసులో కూడా కొట్టేయడం అవుతుంది, అందులో అనుమానానికి లేదు. రెండోది,
31/8/2019 కన్నా ముందు వేసినటువంటి అనధికారిక లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు 14% లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జెస్ అనేవి చెల్లించబడాలి. ఇవి కాకుండా ప్రభుత్వాన్ని నిర్దేశించిన పెనాల్టీ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో రెగ్యులేషన్ చేయడానికి ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా మండల స్థాయిలో తహసీల్దార్ని సంప్రదించి వివరాలు తీసుకోవాలి. అదే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు లేటెస్ట్గా కేవలం ఒక 2 వారాల కిందట ఏవైతే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అలాగే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏవైనా లేఅవుట్స్ వేసినట్లయితే పట్టణ పరిధిని చేసినట్లయితే అవి ఎట్టే పరిస్థితులు ఆమోదించేది లేదు, అనుమతించేది లేదనేసి చాలా స్పష్టమైన డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ అనేది ఇవ్వబడింది. అదే పద్ధతిలో మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా మన యొక్క శాసనసభలో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది తెలియబడింది, ఎందుకు తెలిసిందేను అది కూడా ఇక్కడ రెఫరెన్స్లోకి వస్తుందండి. సో వీటన్నిటిని ఉద్దేశించి ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మన కదిరి పట్టణంలో ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలోని ఏవైతే ఇలాంటి లేఅవుట్స్ ఉన్నాయో వాటన్ని నియంత్రించడమే కాకుండా క్రమబద్ధరించేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన తదుపరి వివరణలు అన్నింటినీ కూడా విచారించిన తర్వాత దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసాం. కమిటీ ద్వారా వాళ్ళ యొక్క సలహాలు తీసుకున్నాము. ప్రభుత్వ పరంగా ఈ నిబంధనలు అనుసరించవలసినవి అమలు చేయవలసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు కూర్చోవడం జరిగింది. వీటిపై మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీకు వివరాలు తెలియజేస్తారు, ఎమ్మెల్యే గారు కూడా మీతో మాట్లాడతారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫైనల్గా ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళేసాకల ఎస్ఆర్ఓ దగ్గర కూడా ఎటువంటి వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం ఉంటుంది. రేపు January 1 నుండి కూడా మనకి తెలిసిందే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతున్నాయి. వీటన్నిటి దృష్టిలో ఉంచుకుని ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగినదండి. థ్యాంక్ యూ. ఈ వివరాలకి మీతో తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మనం గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సమావేశమైన విషయాల గురించి ఇప్పుడు ఆర్డీఓగా చెప్పారు. దానికి అనుబంధంగా నేనేం చెప్తున్నానంటే ఇప్పటివరకు ఆథరైజ్డ్గా ఉన్న సైట్స్ ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అది యథాతథంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఆపేశారు, రిజిస్ట్రేషన్ సాధ్యాయి అనేది అపోహ మాత్రమే. మీ దగ్గర ఉన్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అయితే మీరు ఎలాంటి గవర్నమెంట్ సైట్లు వాడకుండా ఉంటుంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ట్యాక్సెస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోని అలాంటి వాటిలో కాకుండా మీరు ఆథరైజ్డ్గా ఉన్న ఎలాంటి స్థలాలైనా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి గవర్నమెంట్ వారికి కానీ మున్సిపల్ వారికి కానీ రెవెన్యూ వారికి రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసుకొని దానిలో ఉన్న గవర్నమెంట్ స్థలాలను కలిపేసుకొని వాగు పోరబోకులు తర్వాత శ్మశానాలు ఇలాంటి అన్నిటిని కూడా దాంట్లో కలిపేసుకొని ప్లాట్ నెంబర్లు ఇచ్చేసి ఎవరైతే అవన్నీ విక్రయాలు చేసేసుకున్నారో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్నాయో వీటన్నిటిని సర్వే చేశామండి. ఈ సర్వే చేసిన వాటన్నిటిలో గవర్నమెంట్ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటూ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేయబడ్డాయి. ఇప్పటి నుంచి ఎవరైనా రెగ్యులరైజ్ చేయించుకోవాలి అంటే అనాథరైజ్ లేఅవుట్స్ వేసేసాము, 2-3 చేతులు రిజిస్ట్రేషన్స్ మారిపోయాయి, ఇది మేము రెగ్యులరైజ్ చేసుకుంటాము అని ఎవరైనా ముందుకు వచ్చేటట్లయితే గవర్నమెంట్ వారికి డెవలప్మెంట్ ఛార్జెస్ కింద చెల్లించవలసిన 14% కడుతూ 14% పైన ఎంతైతే పీనలైజ్డ్ ఛార్జెస్ ఉంటాయో ఆ పెనాల్టీని కనుక చేసినట్లయితే వారి డాక్యుమెంట్స్ మున్సిపాలిటీ పరిధిలో అయితే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అంటే మున్సిపల్ ఆఫీస్లో, అదే మండలాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే తహసీల్దార్ వారిని కలిసి వాటిని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి గవర్నమెంట్ వారు నియమించిన నిబంధనల ప్రకారం పెనాల్టీస్ కట్టినట్లయితే అది రెగ్యులరైజ్ చేయబడుతుంది. దీంట్లో అందరు ప్రజలకి అపోహలు పెట్టుకోవద్దు అంటున్నామండి. మీకు ఏమైనా ఈ విషయంలో అపోహలు ఉన్నట్లయితే మధ్యవర్తులని రియల్టర్స్ని కాకుండా నేరుగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని సంప్రదించి వాళ్ళ దగ్గర తగిన వివరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి కొత్తగా చాలామంది ఇప్పుడు మళ్ళీ వెంచర్స్ వేస్తున్నారు, ఎక్కడంటే అక్కడ 4 బౌండరీస్ రాళ్ళు నాటుతున్నారండి. వాళ్ళందరికీ కూడా నేను సవివరంగా విన్నపం చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు తీసుకొని ప్రజల దగ్గర అమ్మటానికి వెళ్ళే ముందు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చెల్లించి అమౌంట్ ఎంత కట్టాలో చెల్లించి దానికి సంబంధించినటువంటి రోడ్లు కాలువలకు వదవలసిన విస్తీర్ణాన్ని వదిలిపెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి, ఉదాహరణకి మన కదిరిలో అవుట్స్కట్స్లో వేసిన చాలా కాలనీలు అండి 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఎవరు పడితే వాళ్ళు వేసేశారు. అక్కడికి మనకి ఇప్పుడున్న సమస్య ఏమంటే అన్ని ఇల్లులు పెరిగిపోయినాయి, రోడ్లు లేవు, కాలువలు లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు అనేది ఇప్పుడు మనకున్న సమస్య. నేను రోడ్డు వేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ ఇచ్చి అన్ని ఎస్టిమేషన్ స్టడీ చేయమంటే మేము 68 కోట్లకు రెడీ చేశాము. కానీ ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా 30 అడుగులు, ఎన్ని దగ్గర 30 అడుగులు లేదు, 18 అడుగులే ఉంటుంది. పేపర్లో 30 అడుగులు చూపిస్తారు, 18 అడుగులే ఉంటుంది. ఒకళ్ళు 3 అడుగులు ముందుకు వస్తారు, ఒకళ్ళు 4 అడుగులు వెనక్కి వెళ్తారు.
కాలువ కట్టాలి అన్నా కూడా అది ఓవర్ స్ట్రెచ్ కట్టాలి. అలా కాకుండా వంకర రింకలు ఉంటే మనకు తెలిసిన విషయమే, కాలువలు ఉండవు. అలాగే నీటి వసతి కల్పించాలి అంటే కూడా ఒక ఇంటి ముందు నుంచి ఒక ఇంటి కింద నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకోసమే మనం చాలా చోట్లకి వెళ్తుంటామండి. ఇప్పుడు ఇండోర్ వెళ్తే అద్భుతంగా ఉంది అంటాం, అవుట్స్కట్స్కి వెళ్తే అద్భుతంగా ఉంది, పలానా కాలనీ అద్భుతంగా ఉంది అంటాం. అక్కడ ఉన్న ప్రజలు మీరు కొనుగోలు చేసే ఆస్తి కొనే ముందే ఇది లేఅవుట్ అప్రూవ్డా, నామ్స్ ప్రకారం వదిలిపెట్టారా, ఇక్కడ ఒకవేళ ఊరు పెరిగినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ వారికి ఇక్కడ మన వాటర్ ట్యాంక్ కట్టడానికి ఏమైనా స్థలం వదిలిపెట్టారా, పిల్లలకి పార్క్ వదిలిపెట్టారా అని కనుక మీరు ఈ రోజు నుంచి ఆలోచించడం బిగిన్ చేస్తే ఇలాంటి రియల్టర్స్ ఎవరు కూడా మీకు 100 రూపాయలు తగ్గిస్తానికి చూసి మిమ్మల్ని మోసం చేసే అవసరం ఉండదు. గవర్నమెంట్కి రావాల్సిన చలనాలు ఎగ్గొట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ఎవరైనా ప్రజలు కొనేవాళ్ళు కానీ ఈ రియల్ ఎస్టేట్ వేసేవాళ్ళు కానీ మీ అందరికీ ఒకటే విన్నపండి, ఖచ్చితంగా గవర్నమెంట్ చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి యాజ్ పర్ నామ్స్ ఆ స్థలంను వదిలేసి మాకు ఇవ్వవలసిన 10%, 5% భూమి విస్తీర్ణాన్ని కూడా ఆ నామ్స్ ప్రకారం వదిలిపెట్టి కట్టినట్లయితే ముందు ఆ కాలనీ బాగా డెవలప్ అవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కొత్తగా వేస్తున్న సైట్స్ గురించి. ఇది కాకుండా ఆల్రెడీ తీసుకొని సైట్లు కట్టేసి ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది ప్లాన్ అప్రూవల్స్ తీసుకోకుండా, అలాగే రోడ్డు మార్జిన్ 5 అడుగులు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వారికి చేయకుండా, ఏమీ లేకుండా వాటి వాళ్ళు కడుతున్నారండి. పోనీ ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే కూడా యాజ్ పర్ ప్లాన్ ఎవరు కట్టడం లేదు. ఇలాంటి వాళ్ళకి మేము డీవియేషన్ నోటీసులు ఇవ్వటము, మళ్ళీ వాళ్ళు కోర్టుకు రావటము, ఒక ఫ్లోర్కి మాత్రమే తీసుకొని 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ ఊళ్ళో 274 మందిని ఐడెంటిఫై చేశామండి. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశాము. ఇక్కడ ఏమంటే అండి, తప్పు సరి చేసుకునేటట్లుగా ఉంటే పర్వాలేదండి, కానీ మనం ఒక జీవితానికి సరిపడే ఒక ఇల్లు కడుతూ ప్లాన్ ప్రకారం కట్టకుండా డీవియేషన్స్ తీసుకున్నాక మనం సరి చేసుకోవడానికి ఉండదండి. సరి చేసుకోవడానికి లేదు కాబట్టి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సీసీలు వేస్తున్నాము, దానికి తగ్గండి ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మీరు కట్టిన ఇంటికన్నా ఛార్జెస్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ ప్రస్తుతం ఒక పేరు చెప్పలేను, వాళ్ళు ఒక ఫ్లోర్ అప్లోడ్ చేసుకోవడం కోసం మా దగ్గరికి వస్తే మేము 4.5 లక్షలు 4,82,000 అవుతుంది అంటే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు పైన ఫ్లోర్ 4th ఫ్లోర్ వేసేసుకున్నారు. దానికి కోర్టుకు వేస్తే కోర్టు వాడు అదేం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది 10 ఏళ్ళు పడుతుంది అప్పం వద్దండి. ఇప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. కేవలం 8 నెలల్లో 32 లక్షల పెనాల్టీతో అతని దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కట్టించుకోవడం జరిగింది. ఇది ఏదో ముందే మనం ప్లాన్ తీసుకున్నప్పుడు మనకి ఎంతవరకు కడతాము, ఎన్ని ఫ్లోర్స్ కడతాము అని ఒక నిర్ధారణకు వచ్చి ప్లాన్ కనుక అప్పుడే అప్లై చేసుకున్నట్లయితే 1,00,000-1,50,000తో మనకి ప్లాన్ వచ్చేస్తుంది, చక్కగా కట్టుకోవచ్చు. ఇలా అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఒకటి, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయండి. కట్టేసిన తర్వాత అసలు మీరు ప్లాన్ అప్రూవల్స్ పెట్టుకోవడం లేదు, ట్యాక్సులు కట్టడం లేదు. ఇలాంటి ట్యాక్సులు కట్టడం వాళ్ళకి డోనా కూడా కులాయి పక్కన ఇంట్లో వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేసి నెంబరింగ్ చేసామండి. దయచేసి ప్రజలందరూ మున్సిపల్ వారికి సహకరించి వాటన్నిటిని కూడా ప్లాన్ అప్రూవల్స్ పెట్టడం, ఆ ప్లాన్ అప్రూవల్స్ కట్టవలసిన అమౌంట్ కట్టేసి దాన్ని ఇప్పుడు కూడా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఇచ్చాం మేము గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు. ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని ఈ జనవరి లోపల వినియోగించుకొని అందరూ ప్లాన్స్ తీసుకొని డోర్ నెంబర్ తీసుకొని ట్యాక్స్లు కట్టవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏమంటే అండర్ ఎస్ఎస్సీ అంటారండి, ఒక ఫ్లోర్కి మాత్రమే తీసుకుంటారు, 3 ఫ్లోర్లు కట్టేస్తారు. మీకు ట్యాక్స్ ఒక ఫ్లోరే వేసుకొని ఉంటారు. ఇప్పుడు కనుక మేము అది ఐడెంటిఫై చేస్తే దానికి 10 రెట్లు ఇస్తున్నామండి. మీరు ట్యాక్స్ కట్టాల్సిన 60,000 అయితే ఖచ్చితంగా 6 లక్షల రూపాయలు కట్టాలి. మళ్ళీ దాన్ని తగ్గించటము ఇంకొక వ్యక్తి కానీ ఒక కమిషనర్ కానీ ఎవరు కూడా దాన్ని తగ్గిస్తానికి ఉండదు. రింగ్ ఏరియా అనాథరైజ్డ్ అన్ఎస్ఎస్డ్ వీళ్ళు కట్టారు అని కనుక మేము ఆ సర్వే నెంబరు ఇంటి ఓనర్ని మార్క్ చేసినట్లయితే 10 టైమ్స్ వాళ్ళకి పెనాల్టీతో వస్తుందండి. మళ్ళీ వచ్చి తగ్గించాలి అన్నా కూడా ప్రజలకు మేము సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. ఇలా 3 అండి, అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దండి. 2, ఒకవేళ కొనిన స్థలాలు మీరు రెగ్యులరైజ్ చేసుకున్న స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్లాన్ తీసుకొని ఆథరైజ్డ్గా కట్టండి. మీకు ఏ లెవెల్లో ప్లాన్ కావాలంటే ఆ లెవెల్లో ఇవ్వడానికి మున్సిపల్ సిబ్బంది అలాగే మండల సిబ్బంది అందరూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారండి. అలా చేయకుండా మాత్రం గవర్నమెంట్కి నష్టము, మనకు కూడా లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోతాయండి. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి 10 రోజులు 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఎవరు కూడా 5 సెంట్లలో స్థలం కావాలి, చుట్టూ గాలాడాలి, మంచి రోడ్డు ఉండాలి, బండి పెట్టుకోవాలి, ఎవరి ఇంటి ముందు ఏం ఇబ్బంది ఉండకూడదు, 2 చెట్లు నాటుకోవాలనుకుంటారు. కానీ ఎవరు కూడా ఇలా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో తీసుకోవాలని ఇంక ముందు ఎవరు కోరుకోరండి. దానికి నాంది పలకడం కోసం గౌరవ శాసనసభ్యుల వారి పిలుపు మేరకు అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేద్దామనే సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఇంకొకరిని ఇంకోటి చేయాలని కాదండి. ప్రజలు నష్టపోకుండా
ప్రజలు పెడుతున్న ప్రతి రూపాయికి జవాబుదారితనం ఉంటూ వాళ్ళు కొనుక్కున్న రూపాయికి వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం అన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఇవన్నీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని అథరైజ్డ్ లేఅవుట్స్ అన్నింటినీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వీటిలో కొన్ని వాగుపోరంలోకలు, అలాగే శ్మశానాలు పక్కన ఉన్నవి, గవర్నమెంట్ స్థలాల పక్కన ఉన్నవి, హైవేల పక్కన ఉన్నవి ఉన్నాయి. వీటిలో ఏమైనా ఉన్నాయి అని అయితే మేము ఇంతవరకు నిర్ధారణగా చెప్పలేదు. కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము. అలాగే దానికి సంబంధించినట్లుగా గవర్నమెంట్ వారు అప్రోప్రియేట్గా యాక్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఈ విషయంలో ఇబ్బంది ఉండి ఈ సర్వే నెంబర్లో మేము కొన్నాము, ఈ సర్వే నెంబర్లో గవర్నమెంట్ మా పక్కన ఉంది, ఇది గవర్నమెంట్లోకి వస్తుందా అని కనుక ప్రజలు ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ డాక్యుమెంట్ని తీసుకొచ్చి మా దగ్గర టౌన్ ప్లానింగ్లో ఒక సెల్ ఏర్పాటు చేశామండి. అక్కడ ఒక మేడం ఉంటారు, చంద్రమ్మ గారు అని. ఆవిడ కనుక ఇచ్చినట్లయితే రిజిస్టర్లో మీ డాక్యుమెంట్ నెంబర్ తీసుకొని అవంతా వెరిఫై చేస్తారు. అది గవర్నమెంట్ సైట్ కాదు అని కూడా మేము సర్టిఫికేట్ ఇవ్వగలం. ఒకవేళ గవర్నమెంట్ సైట్ అయితే దానికి తగినట్టుగా చర్యలు. ప్రజలందరికీ మరీ విన్నపం చేస్తున్నదేనండి, మనం పెట్టే పెట్టుబడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్కి నష్టం లేకుండా మీరందరూ మలుచుకుంటారని, మీరందరూ మాకు సహకరిస్తారని మరీ కోరుకుంటున్నాం. సార్, ఎన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏమన్నా మనం ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన ఉన్నాయా? మొత్తం ఎన్ని లొకేషన్లలో ఉన్నాయి? ఎంత ఎక్స్టెంట్ ఉంది? 58 ఎకరాలలో 28 అనాథరైజ్డ్ లేఅవుట్స్ని ఊరికి 4 వైపులా ఐడెంటిఫై చేశామండి. ఆ లిస్టులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తున్నాము. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేయడం కోసమే మేము వెరిఫై చేస్తున్నాం, ముఖ్యంగా చెప్తున్నాము. దీంట్లో మేము చేస్తున్న ఇంకొక పార్ట్ ఏమంటే, దీంట్లో గవర్నమెంట్ సైట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రమే వెరిఫై చేస్తున్నాం. అన్ని చోట్ల లేవండి. 28 అనాథరైజ్డ్ లేఅవుట్స్కి గవర్నమెంట్ సైట్స్ అడ్జసెంట్గా లేవు, కానీ కొన్నిటికి గవర్నమెంట్ సైట్స్ అడ్జసెంట్గా ఉన్నాయి. ఆ ఉన్న ఏరియాల్లో వాళ్ళు వాడుకున్నారా, వాటిని గవర్నమెంట్ సైట్లోకి అన్యాక్రాంతం వచ్చారా రాలేదా అనేది వెరిఫై చేసిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రేపటి నుంచి టీమ్స్ వెళ్తున్నామండి. దాని ప్రకారం ఐడెంటిఫై అయితే వాటి మీద చర్యలు ఉంటాయి. కానీ 28 మాత్రం 58 ఎకరాలకు సంబంధించి 28 నెంబర్స్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ మన కదిరిపట్నంలో గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా పేపర్ ప్రకటన ద్వారా కూడా తెలియజేశామండి. పేపర్ ప్రకటన కూడా తెలియజేశాము, ప్రతిసారి తెలియజేస్తూనే ఉన్నాము. సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్, ఎవరు వేశారు, దాని హద్దులతో సహా తెలియజేస్తూనే ఉన్నాము. అన్ని ప్రముఖ పేపర్లో ఈ ప్రకటన కూడా ఇచ్చాము. వీటి మీద సర్వే చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్ వేసినారు, 10% పార్కులకి ఇచ్చినారు, దానిలో కూడా నెంబర్లు వేసి ఫ్లాట్లు వేసినారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు అలాంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ అంటేనే వాళ్ళు వదలరండి. ఎందుకంటే పలానా దగ్గర మనం డిమార్కేట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి 10 సెంట్లు రిజిస్టర్ చేశాము అని కనుక ఉండుంటే, మున్సిపాలిటీ రిజిస్టర్ చేశారు అంటే అది గవర్నమెంట్ స్థలం. వాళ్ళు కూడా మనకి కొనుక్కున్న కొనుగోలుదారులకి ఈ స్థలం పార్కు వదిలిపెట్టామని వదిలిపెట్టి కనుక ఆ మార్కులు చూపించినట్లయితే అది కూడా గవర్నమెంట్ స్థలమేనండి. ఇలాంటి గవర్నమెంట్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ స్థలాన్ని మనం తీసుకుంటాం. లేదు అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ వచ్చేసింది అంటే దానికి తగినంత అమౌంట్ని వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాము. లేదంటే అనాథరైజ్డ్గా వేసిన ఎవరైతే లేజర్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాము. ఇప్పటివరకు అయితే 28 మేమైతే ఐడెంటిఫై చేస్తున్నామో లిస్టు, ఈ 28కి సంబంధించిన వాటిల్లో చాలా వరకు అంటే 90% ఆఫ్ ద సైట్స్ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ దీన్ని రెగ్యులరైజ్ చేసుకోమని మాత్రమే మరీ చెప్తున్నాం. పత్రికాముఖంగా ప్రకటనలు కూడా ఇచ్చాము. ఇంకా ముందుకు రావాల్సిన చాలా మంది ఉన్నారు.